హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం నియోపాలిస్ లో రాబోతున్న ప్రాజెక్ట్స్ గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇప్పుడు మీరు చూడబోతున్న డీటెయిల్స్ అన్ని మేము Resi.in దగ్గర కలెక్ట్ చేసాము. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కోసం రెసి ట్విట్టర్ హ్యాండిల్ మరియు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ని ఫాలో అవ్వండి. సో ఇప్పుడు నియోపాలిస్ డీటెయిల్స్ చూస్తే ముందుగా మనం ఈ రైట్ సైడ్ లో ఉన్న మై హోమ్ ల్యాండ్ గురించి వివరాలు ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తున్నదంతా మై హోమ్ కి సంబంధించిన ల్యాండ్. ఇది మొత్తం సుమారుగా 79 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ గ్రీన్ కలర్ లో చూస్తున్నది మై హోమ్ 99 అని రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ 1.7 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ రాబోతున్న సింగిల్ టవర్ హైట్ 54 floors. ఓవరాల్ గా 99 యూనిట్స్ వస్తాయి. పర్ ఏకర్ కి 58 ఫ్లాట్స్ వస్తాయి. ఇవన్నీ లగ్జరీ 4 BHK ఫ్లాట్స్. ఈ ఫ్లాట్స్ సైజెస్ 9,299 స్క్వేర్ ఫీట్ నుంచి 10,399 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. ఈ మై హోమ్ 99 కి పక్కనే ఇక్కడ మీరు చూస్తున్నది గ్రావా బిజినెస్ పార్క్. ఈ ఏరియాలో కమర్షియల్ టవర్స్ రాబోతున్నాయి. దీని పక్కనే ఈ లొకేషన్ లో రాబోతున్నవి గ్రావా రెసిడెన్సెస్. ఇది మొత్తం 17.5 acres ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇక్కడ ఓవరాల్ గా 8 టవర్స్ వస్తాయి. ఈ టవర్స్ హైట్ 15 నుంచి 55 floors మధ్యలో ఉంటాయి. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1289. సో పర్ ఏకర్ కి 74 యూనిట్స్ రాబోతున్నాయి. ఇవన్నీ 4 BHK ఫ్లాట్స్. ఈ ఫ్లాట్స్ సైజెస్ 4,365 SFT నుంచి 8,640 SFT దాకా ఉన్నాయి. ఈ పక్కన ఉన్న ల్యాండ్ కూడా మై హోమ్ గ్రూప్ కి సంబంధించిందే. కాకపోతే ఇక్కడ ఎలాంటి ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు ప్రస్తుతానికి. సో ఇప్పుడు మనం నియోపాలిస్ లో ఇటువైపు చూద్దాము. ఈ ల్యాండ్ లో ముందుగా ఇక్కడ మీరు చూస్తున్నది మూవీ టవర్స్ ల్యాండ్. ఇది ఆల్రెడీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్. దీనిని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది మొత్తం 5.2 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ 4 టవర్స్ ఉన్నాయి 20 floors హైట్ లో. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 308. సో పర్ ఏకర్ కి 59 యూనిట్స్ ఉన్నాయి. ఇవన్నీ 3 BHK ఫ్లాట్స్. ఈ ఫ్లాట్స్ సైజెస్ 2743 SFT నుంచి 2841 SFT దాకా ఉన్నాయి. దీని తర్వాత ఇక్కడ మనం చూస్తుంది సత్వా లేక్ రిడ్జ్ మరియు సత్వా రెసిడెన్సెస్ అని కొత్త ప్రాజెక్ట్. ఈ సత్వా లేక్ రిడ్జ్ 9.4 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ 6 టవర్స్ రాబోతున్నాయి. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ 41. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 922. సో ఈచ్ ఏకర్ కి 98 యూనిట్స్ రాబోతున్నాయి. ఇవి 3 BHK మరియు 4 BHK ఫ్లాట్స్. ఈ ఫ్లాట్స్ సైజెస్ 2152 SFT నుంచి 5266 SFT దాకా ఉన్నాయి. దీని పక్కన ఉన్న ల్యాండ్ లో కూడా సత్వా రెసిడెన్సెస్ అని కొత్త ప్రాజెక్టు రాబోతుంది. ఈ ప్రాజెక్టు ల్యాండ్ ఏరియా 12.5 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఓవరాల్ గా 7 టవర్స్ రాబోతున్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ 51 to 53 దాకా ఉండబోతున్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1535. పర్ ఏకర్ కి 123 యూనిట్స్ రాబోతున్నాయి. ఇప్పటిదాకా మనం చూసినవి లెగసీ ల్యాండ్స్. ఇప్పుడు మనం ఆక్షన్ వేసిన ల్యాండ్స్ డీటెయిల్స్ చూద్దాము. ఈ ఆక్షన్ వేసిన ల్యాండ్స్ డీటెయిల్స్ లో ఫస్ట్ ది ప్లాట్ నెంబర్ 1. ఇది MSN రియాలిటీ గ్రూప్ వాళ్ళ ల్యాండ్. ఇక్కడ ల్యాండ్ ని పర్ ఏకర్ కి 42.2 CR ప్రైస్ లో ఓవరాల్ గా 325.83 CR లో ఈ ల్యాండ్ ని ఎక్వైర్ చేశారు. ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ని ప్రపోజ్ చేశారు. ఇది మొత్తం 7.7 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. టోటల్ గా 5 టవర్స్ రాబోతున్నాయి. ఈ టవర్స్ హైట్ 57 నుంచి 58 floors ఉండబోతున్నాయి. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 656. సో పర్ ఏకర్ కి 85 ఫ్లాట్స్ రాబోతున్నాయి. ఇవన్నీ 4 BHK ఫ్లాట్స్. ప్రస్తుతానికి మున్సిపల్ అప్రూవల్స్ వచ్చాయి. త్వరలోనే రేరా అప్రూవల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్లాట్ నెంబర్ 2 ని చూస్తే ఇది రాజపుష్ప గ్రూప్ వాళ్ళ రాజపుష్ప కేసా లగ్జరా ప్రాజెక్ట్. ఈ ల్యాండ్ ని పర్ ఏకర్ 42.4 CR ప్రైస్ లో ఓవరాల్ గా 328.81 CR లో ఎక్వైర్ చేశారు. ఈ ప్లాట్ నెంబర్ 2 కూడా 7.7 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఓవరాల్ గా 5 టవర్స్ ని నిర్మిస్తున్నారు. ఈ టవర్స్ హైట్ 51 మరియు 52 floors ఉండబోతున్నాయి. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 604. సో పర్ ఏకర్ కి 78 యూనిట్స్ వస్తాయి. ఇవన్నీ 4 BHK ఫ్లాట్స్. ఈ ఫ్లాట్స్ సైజెస్ 5735 నుంచి 7790 SFT దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్లాట్ నెంబర్ 3 and 4 చూస్తే ఇక్కడ మై హోమ్ నిషాద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ ల్యాండ్ ని పర్ ఏకర్ కి 38.1 CR లో ఓవరాల్ గా 632.34 CR కి ఎక్వైర్ చేశారు. ఈ ల్యాండ్ ఏరియా మొత్తం 16.6 acres ఉంటుంది. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 8. ఈ టవర్స్ హైట్ 45 floors. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1398. సో పర్ ఏకర్ కి 84 యూనిట్స్ వస్తాయి. ఈ ఫ్లాట్స్ టైప్స్ 3 BHK మరియు 4 BHK. అలానే ఈ ఫ్లాట్స్ సైజెస్ 3174 SFT నుంచి 4617 SFT దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్లాట్ నెంబర్ 6 ని చూస్తే ఇది కూడా MSN రియాలిటీ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్. దీనిని పర్ ఏకర్ 73 CR కి ఓవరాల్ గా 511 CR కి ఎక్వైర్ చేశారు. ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్టు రాబోతుంది. ఈ ల్యాండ్ ఏరియా 7 acres ఉంటుంది. ఇక్కడ ఓవరాల్ గా 3 టవర్స్ వస్తాయి. ఈ టవర్స్ హైట్ 53 నుంచి 58 floors దాకా ఉండబోతున్నాయి. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1047. సో పర్ ఏకర్ కి 150 యూనిట్స్ రాబోతున్నాయి. ఈ ఫ్లాట్స్ టైప్స్
3 BHK మరియు 4 BHK. సో ఇప్పుడు మనం చూస్తుంది ప్లాట్ నెంబర్ 7. ఇది రాజపుష్ప గ్రూప్ వాళ్ళకి చెందిన ల్యాండ్. దీనిని పర్ ఏకర్ 75.5 CR లో ఓవరాల్ గా 494.53 CR కి ఎక్వైర్ చేశారు. ఈ ల్యాండ్ సైజ్ 6.5 acres ఉంటుంది. టోటల్ గా 3 towers రాబోతున్నాయి. ఈ టవర్స్ హైట్ 59 floors. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 798. సో పర్ ఏకర్ కి 123 యూనిట్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ మనం ప్లాట్ నెంబర్ 8 ని చూద్దాము. ఈ ల్యాండ్ మొత్తం బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ కి సంబంధించిన ల్యాండ్. ఇది మొత్తం ప్లాట్ నెంబర్ 8. ఈ ల్యాండ్ మొత్తాన్ని మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ కి యూజ్ చేస్తారు. నేను రఫ్ గా ఇది రెసిడెన్షియల్, ఇది కమర్షియల్ అని డివైడ్ చేశాను. ఫైనల్ లేఅవుట్ లో చేంజెస్ ఉండొచ్చు. ఈ ల్యాండ్ మొత్తాన్ని 68 CR లో ఓవరాల్ గా 660.28 CR కి ఎక్వైర్ చేశారు. ఈ ల్యాండ్ సైజ్ 4.2 acres ఉంటుంది. ఇక్కడ 2 towers రాబోతున్నాయి. ఈ టవర్స్ హైట్ 58 floors ఉండబోతున్నాయి. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 594. సో పర్ ఏకర్ కి 141 యూనిట్స్ రాబోతున్నాయి. ఇవి 3 BHK మరియు 4 BHK ఫ్లాట్స్. ఈ ఫ్లాట్స్ సైజెస్ 3067 నుంచి 4980 SFT దాకా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూస్తున్నది ప్లాట్ నెంబర్ 9. ఇది డి బ్లూ ఓక్ అండ్ పి మంగత్రాం ప్రాపర్టీస్ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్. ఈ ల్యాండ్ ని పర్ ఏకర్ 75.2 CR లో ఓవరాల్ గా 270.9 CR లో ఎక్వైర్ చేశారు. ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని ప్రపోజ్ చేశారు. ఈ ల్యాండ్ సైజ్ మొత్తం 3.6 acres ఉంటుంది. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 2. ఈ టవర్స్ హైట్ 52 నుంచి 54 floors మధ్యలో ఉండబోతున్నాయి. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 386. సో పర్ ఏకర్ కి 107 యూనిట్స్ రాబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో లోయర్ ఫ్లోర్స్ లో రిటైల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ ప్లాట్ నెంబర్ 9 తర్వాత నెక్స్ట్ మనం చూస్తున్నది ప్లాట్ నెంబర్ 10. ఈ ప్లాట్ నెంబర్ 10 రాజపుష్ప ప్రాపర్టీస్ మరియు హ్యాపీ హైట్స్ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్. ఈ ల్యాండ్ ని పర్ ఏకర్ 100.7 CR కి ఓవరాల్ గా 362.7 CR కి ఎక్వైర్ చేశారు. ఈ ల్యాండ్ లో ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ మనం చూస్తుంది ప్లాట్ నెంబర్ 11. ఈ ల్యాండ్ మొత్తాన్ని యాక్చువల్ గా APR గ్రూప్ పర్చేజ్ చేసింది. దీంట్లో కొంత పార్ట్ ని తర్వాత యూలా గ్రూప్ వాళ్ళకి ఇచ్చారు. ఈ ల్యాండ్ మొత్తం 7.4 acres సైజు ఉంటుంది. దాంట్లో APR గ్రూప్ వాళ్ళది 3.1 acres. ఈ టోటల్ ల్యాండ్ ని పర్ ఏకర్ 67.2 CR పే చేసి ఓవరాల్ గా 506.3 CR లో ఎక్వైర్ చేశారు. ఇక్కడ APR గ్రూప్ వాళ్ళ పార్క్ లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని రీసెంట్ గా ప్రపోజ్ చేశారు. యూలా గ్రూప్ ల్యాండ్ లో కూడా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ రాబోతుంది. ప్రస్తుతానికి ఈ ప్రపోజల్స్ స్టేజ్ లో ఉంది. APR గ్రూప్ ల్యాండ్ సైజ్ 3.1 acres. ఇక్కడ సింగిల్ టవర్ రాబోతుంది. ఈ టవర్ హైట్ 57 floors. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 200. సో పర్ ఏకర్ కి 65 యూనిట్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ మనం చూస్తున్నది ప్లాట్ నెంబర్ 12. ఇది ప్రెస్టేజ్ గ్రూప్ వాళ్ళ ల్యాండ్. ఇక్కడ పర్ ఏకర్ 37.8 CR పే చేసి ఓవరాల్ గా 285.92 CR లో ల్యాండ్ ని ఎక్వైర్ చేశారు. ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈ ల్యాండ్ సైజ్ 7.5 acres. ఇక్కడ ఓవరాల్ గా 4 towers రాబోతున్నాయి. ఈ టవర్స్ హైట్ 34 నుంచి 39 floors మధ్యలో ఉండబోతున్నాయి. సో ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 928. సో పర్ ఏకర్ కి 124 యూనిట్స్ రాబోతున్నాయి. ఈ ఫ్లాట్స్ టైప్స్ 3 BHK మరియు 4 BHK. అలానే ఈ ఫ్లాట్ సైజెస్ 1989 స్క్వేర్ ఫీట్ నుంచి 4060 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూస్తున్నది ప్లాట్ నెంబర్ 13. ఈ ల్యాండ్ మొత్తం వర్సిటీ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ల్యాండ్. వర్సిటీ ఎడ్యుకేషన్ శ్రీ చైతన్య కాలేజ్ కి పేరెంట్ కంపెనీ. ఈ వెనకాల ఉన్న పార్క్ లో శ్రీ చైతన్య కాలేజ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ ల్యాండ్ మొత్తం సైజ్ 7.5 acres. పర్ ఏకర్ కి 39.2 CR పే చేసి ఓవరాల్ గా 296.94 CR లో ఈ ల్యాండ్ ని ఎక్వైర్ చేశారు. సో ఇక్కడ శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ ని చూడొచ్చు. ఇది ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉంది. త్వరలోనే ఓపెన్ చేస్తారు. స్క్రీన్ మీద ఈ కాలేజీకి సంబంధించిన రెండరింగ్ ని కూడా చూడొచ్చు. మిగతా ల్యాండ్ లో ప్రస్తుతానికి ఎలాంటి ప్రపోజల్ లేదు. నెక్స్ట్ మనం చూస్తుంది ప్లాట్ నెంబర్ 14. ఇది GHR లక్ష్మి అర్బన్ బ్లాక్స్ కంపెనీకి సంబంధించిన ల్యాండ్. ఇక్కడ రాబోతున్న ప్రాజెక్ట్ పేరు ద క్యాస్కేడ్స్. ఈ ల్యాండ్ ని పర్ ఏకర్ కి 70 CR పే చేసి ఓవరాల్ గా 513.8 CR లో ఎక్వైర్ చేశారు. ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని ప్రపోజ్ చేశారు. ఈ ల్యాండ్ సైజ్ 7.3 acres ఉంటుంది. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 5. అలానే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ 62. ఓవరాల్ గా ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1260. సో పర్ ఏకర్ కి 173 యూనిట్స్ రాబోతున్నాయి. ప్రస్తుతానికి మున్సిపల్ అప్రూవల్స్ వచ్చాయి. త్వరలోనే రేరాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ లొకేషన్ లో ఎమ్యూనిటీస్ రాబోతున్నాయి లైక్ పోలీస్ స్టేషన్ అలానే ఈ పార్ట్ అంతా ఎంటీ ల్యాండ్ ప్రస్తుతానికి. సో ఈ నియోపాలిస్ మొత్తానికి ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ రాబోతున్న ల్యాండ్ సైజ్ అప్రాక్సిమేట్ గా 120 acres. అలానే ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అప్రాక్సిమేట్ గా 11,500. పర్ ఏకర్ కి 95 యూనిట్స్ రాబోతున్నాయి. ఇవి ఈ నియోపాలిస్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.